హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈ రోజు రెసిపీ వచ్చేసి బఠానీ గుగ్గిళ్ళు. ఈవినింగ్ స్నాక్ గా చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ బఠానీ గుగ్గిళ్ళను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు ఎండు బఠానీలను వేసి 2-3 సార్లు బాగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి 5 లేదా 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత బఠానీలు బాగా నానాయి. ఈ వాటర్ అన్ని వంపేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు అంత బాగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా నార్మల్గా పోయాక మూత తీసి ఉడికాయో లేదో చూద్దాం. ఒకటి బఠానీ పట్టుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడకాలి. ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు. తర్వాత ఈ వాటర్ అన్ని వంపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 1 లేదా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గుగ్గిళ్ళకి ఆయిల్ ఎక్కువ పట్టదు. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వీటిని చిటపటమనేంత వరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసి అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపును ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దోరగా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బఠానీలను వేసుకోవాలి. తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టి 1 లేదా 2 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంత టేస్టీగా ఉండే ఎండు బఠానీ గుగ్గిళ్ళు రెడీ. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.